10,000 కెపాసిటీ సార్. నిజంగానే మీరు హైదరాబాద్ ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, లేకపోతే ఇన్వెస్టర్ ఆహ్వానించినప్పుడు ఎక్కడుంటే అక్కడ ఏమన్నా రియల్ ఎస్టేట్ వెంచరా సార్? అదే హెచ్ఐసిసిలో పెట్టి హైటెక్స్ లో పెడితే మళ్ళీ అందరు స్టార్ హోటల్స్ లో పనిచేసే మనుషులు వస్తారని అక్కడ పెట్టుంటాడు. ఓకే సార్, అంటే మీరు కూడా ఒప్పుకుంటున్నారు. అంతే కదా మరి, కేసీఆర్ గారు చెప్పినాక ఒప్పుకోక తప్పదు. దావోస్ లో పోయిన కేటీఆర్ గారిని అడగండి, అక్కడ ఎంత హైటెక్స్ లో పెడితే ఈ చుట్టుపక్కల స్టార్ దావోస్ పెట్టుబడుల కోసం పోయి ఖాళీ చేతులతో వాపస్ వచ్చిన కేటీఆర్ ని వాళ్ళ మిత్ర బృందాన్ని హనీమూన్ ట్రిప్ కి తీసుకుపోయిన కేటీఆర్ గారిని అడగండి, దావోస్ లో పెవిలియన్ ఎంత ఉంటుందో చెప్తారు మీకు. మరి అవగాహనతో మాట్లాడాలి. మరి 20 మంది తపాసుగాళ్ళందరూ వేసుకుపోయి ఖాళీ చేతితో ఊపుకుంటూ వచ్చిన కేటీఆర్ పోయి అడుగు స్వామి, చెప్తారు తెలంగాణ సంపదను ఎంత హామీ చేసి వచ్చిండ్రో, స్విస్ లో ఎంత ఎంజాయ్ చేసి వచ్చిండ్రో. అరే ఫ్యూచర్ సిటీ కొత్త ప్లేస్ కి ఎలివేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఒక ఫౌండేషన్ వేస్తే కాదు, భారత్ ఫ్యూచర్ సిటీ పైలాను ఇక్కడ ఓపెన్ చేయమంటావా, అక్కడ హైటెక్స్ లో నిలబడి ఓపెన్ చేయమంటావా? ఏం మాట్లాడుతున్నావు స్వామి నువ్వు కూడా? టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది యోగ్యంగా మాట్లాడతారంటే మీరు కూడా గదే బ్యాండ్ వ్యాగన్ లో కలిస్తే ఎట్లా? నేను చెప్పనిస్తారా చెప్పనియరా? మీరు ఆయన మాట్లాడిన నాకు సమకాలి భారత్ ఫ్యూచర్ దయచేసి ఇక్కడ అంటే రాకేష్ గారు, మహేష్ ఆయన ఆర్గ్యుమెంట్ మీకు నచ్చకపోవచ్చు కానీ పాయింట్ వ్యాలిడే. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది కొత్త వెంచర్, హైటెక్ సిటీలో చేస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. యు ఆర్ ఆల్సో యాక్సెప్టెడ్ as that is a venture. 100%. Thank you. రాబోయే 100 ఏళ్ల పునాది అది వెంచర్ అంటే అసలు వాట్ డు యు మీన్ బై వెంచర్? నో వాట్ డు యు మీన్ బై వెంచర్? ఇస్ అదేనా భూత ప్లాటింగ్ అండ్ లేకపోతే వెంచర్ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకుంటున్నారా? మహేష్ ఆగండి, మీరు రాకేష్ స్వామి, వెంచర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? రియల్ ఎస్టేట్ ప్లాట్లు లేకపోతే అపార్ట్మెంట్లు కట్టేదే వెంచర్ అనుకుంటున్నారా? ఐఎమ్ సారీ, వెంచర్ అంటే ఎనీ కొత్త బిజినెస్, ఎనీ కొత్త వ్యాపకం ఏదైనా వెంచర్ అంటారు. పక్కనున్న ఇండస్ట్రియలిస్టో లేకపోతే ఆయన కార్పొరేట్ బిజినెస్ చేసే కిషోర్ రెడ్డి గారిని అడగని చెప్తారు. మీరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, ఐ నో దట్. ఇంకొక మాట చెప్తాను, ప్లీజ్ కంక్లూడ్. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంతకుముందు మిత్రుడు మహేష్ గారు నాకు ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇస్తారు. కేటీఆర్ గారు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ప్రభుత్వంగా ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చాం. 10 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్లు, 10 సంవత్సరాల నుంచి మేము ఐటీ ఎక్స్పోర్ట్ ఎన్ని చేసాం అవన్నీ బయట పెట్టమని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ బడ్జెట్ బుక్ లో బయట పెట్టింది నేను చెప్తాను. టిఎస్ ఐపాస్ ద్వారా 23-24 వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ 25,000 crores సార్. ఆ తర్వాత నెక్స్ట్ 24-25 వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 13,000 సార్. నేను చెప్పింది కాదు, ప్రభుత్వం చెప్పింది. ఎందుకు ఇవ్వరండి? ఇప్పటిదాకా మీరే 2 సార్లు మాట్లాడారు, వాళ్ళకంటే మీరే. సార్ నేనేమంటాను, టిఎస్ఐ పాస్ డిక్లేర్ చేసింది సార్. ఒకవేళ వాళ్ళ దగ్గర డేటా ఏమని ఉంటే బయట పెట్టమన్నాడు సార్. నేనేమంటానంటే ఆయన నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంకొక మాట చెప్తున్నాను సార్, మన టాపిక్ ఏటో పోయింది. నేను మన టాపిక్ మారిపోయింది రాకేష్. సీట్ల విషయంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద మీరు మొదలు పెట్టారు, ఇటు తీసుకొచ్చారు మళ్ళీ ఫ్యూచర్ సిటీ మీదకి, వెంచర్ల మీదకి. అంటే నేను అందుకే పర్మిషన్ అడిగా. నేను మిమ్మల్ని పర్మిషన్, టైం పోతుంది కదా అనవసరంగా. రైట్ సార్. ఈ రోజు సీట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే గ్రామాల్లో యూరియా బస్తాలు దొరుకుతలేవు సార్. ఈయన కనీసం ప్రభుత్వానికి ఇండెంట్ కూడా పెట్టలేదు సార్. కేంద్ర ప్రభుత్వానికి ఒక ఇండెంట్ పెడితే కదా యూరియా బస్తాలు ఎన్ని వస్తాయని తెలిసేది. కాబట్టి నేనేమంటానంటే మెస్సీతో తన ఫ్యామిలీ మెంబర్లు ఆడుకోవడానికి పెట్టిన ఇంట్రెస్ట్ కూడా ఈ రోజు రైతులకు యూరియా బస్తాల విషయంలో పెట్టట్లేదు. కాబట్టి నేను 80 గెలుస్తా అంటాడు, 100 గెలుస్తా అంటాడు. ఓకే కిషోర్ రెడ్డి గారు 2029లో మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ అనేది ఇక చరిత్రే తెలంగాణలో. బీజేపీని ఏమనలేదు మళ్ళీ అక్కడ. పాయింట్, నోట్ దిస్ పాయింట్. మరి ఎందుకు అనలేదో నాకు తెలియదు. కాబట్టి బీఆర్ఎస్ అనేది ఇక చరిత్రే. నేను రాజకీయం చేసినంత